ఏ ఫిలోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న కార్ బ్రిజా జెడ్ఎక్స్ఐ మోడల్. ఇది మా బ్రోదే. దీని ఓనర్‌షిప్ రివ్యూ తెచ్చాను. దీని స్పెక్స్ గురించి ఇంకా ఏ దీని ఆన్ రోడ్ ఎలాగా, దీని మైలేజ్ ఎలాగా, అలాగే ఓవరాల్‌గా కార్ రివ్యూ ఎలాగుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా బ్రో జైసన్, హాయ్. జైసన్ హాయ్. రాయ్. హాయ్. ఆహ్, సో, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ఇది. టోటల్ 4 వేరియంట్లుంటాయి. సో, టాప్ ఎండ్ నుంచి సెకండ్ వేరియంట్ ఇది. హ్మ్. ఆన్ రోడ్ వచ్చేసి 12.5 పడింది. తర్వాత 1.5 ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్. మనకొచ్చేసి హెడ్‌లైట్స్ మెయిన్. ఈ హెడ్‌లైట్స్ కోసమే మెయిన్ తీసుకున్నాం ఈ వేరియంట్. మనకి ఎల్ఈడీస్‌తో వస్తున్నాయి కదా! ఎల్‌ఈడీస్‌తో వస్తుంది. అలాగే సన్‌రూఫ్ కూడా కాంప్లిమెంటరీగా వస్తది చిన్న పిల్లలు వాడుకోవడానికి. తర్వాత బూట్ స్పేస్ వచ్చేసి 3 సూట్ కేసెస్, చిన్న సూట్ కేసెస్ 2 సరిపోతాయి. 4, 5 మెంబర్స్ ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్ళడానికి మాత్రం ఇలాంటి మనకి ఇబ్బంది లేదు. తర్వాత కార్ మైలేజ్ వచ్చేసి సిటీలో అయితే 12-14 వస్తది. కాకపోతే హైవే మీద 15-16 మనం యావరేజ్ చెక్ చేసుకోవచ్చు. మేజర్ డ్యామేజెస్ అయితే కార్‌కి ఏం రాలేదు. ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు సుజుకి నుంచి. రెగ్యులర్‌గా సర్వీసింగ్‌కి వెళ్తుంది బండి. రెగ్యులర్‌గానే బాగానే ఉంది స్మూత్‌గా. ఇది కూడా 60,000 65,000 ప్లస్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది గానీ, మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. చిన్న చిన్న ఏసీ ఈవెంట్స్ ప్రాబ్లమ్స్, వీటి ప్రాబ్లమ్స్. వాళ్ళు రెక్టిఫై చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఈ 5 మెంబర్స్‌కి ఫ్యామిలీలో బడ్జెట్ కార్ అంటే సుజుకి తరపున సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో ప్రెజర్ బాగుంది కాబట్టి తీసుకున్నాం. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 5కి 4.5 ఖచ్చితంగా అన్నిట్లో. దాని సస్పెన్షన్ అయినా హైవేలో సస్పెన్షన్‌లో స్పీడ్ అన్ని చాలా మనం బాగుంది. 50+ వెళ్ళినా కూడా బాడీ రోల్ ఏమనిపించదు. మనకి హైవేలో హెడ్‌లైట్స్ ఎలాగున్నాయి? హైవేలో హెడ్‌లైట్స్ నైట్ త్రో బాగుంటది ఎలాగైనా. మనం ఎప్పర్ బైక్ కొట్టినప్పుడు కూడా మంచి త్రో వస్తది. ఒక 1 కిలోమీటర్ వరకు త్రో వెళ్తది. వైట్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి బాగుంది. ఓవరాల్‌గా సర్వీసింగ్ ఎలాగుంది మనకి మారుతి నుంచి? రెగ్యులర్‌గా సర్వీసింగ్ బానే ఎళ్తుంది బండి. 20,000 కిలోమీటర్స్‌కి ఒకసారి సర్వీసింగ్‌కెళ్తుంది రెగ్యులర్‌గా. మేజర్ ఫాల్ట్స్ అయితే ఏం లేవు. వైరింగ్ ఇష్యూస్ కూడా ఎక్కువేం లేవు. ప్రాబ్లమ్స్ కూడా అంతా బానే ఉంది. ఆ! సర్వీసింగ్ కాస్ట్ ఎలాగుంది ఫస్ట్ సర్వీస్? సర్వీసింగ్ కాస్ట్ మనకి ఫస్ట్ 3 సర్వీసింగ్స్ వచ్చేసి ఫ్రీ సర్వీసింగ్ మారుతి నుంచి. ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి దగ్గర దగ్గర 8-10K పడుతుంది. తర్వాత మనం ఏమైనా పార్ట్స్ ఏపించుకోవాలంటే దానికి సెపరేట్ బిల్ ఉంటది. నార్మల్ సర్వీసింగ్ అయితే 8-10K. ఓవరాల్‌గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? ఓవరాల్ 65K తిరిగింది. 3½ ఇయర్స్‌లో. 3½ ఇయర్స్. ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం గాని, ఎక్కడైనా ఏదైనా అవ్వడం గాని ఏం లేదు. మనకి టైర్స్ మార్చారా? టైర్స్ ఇప్పుడు అయితే టైర్స్ అయితే ఇంక మార్చలేదు. టైర్స్ అప్పటి అయితే నుంచి ఉన్నవా? అప్పటి ఇప్పుడు నుంచి ఉన్న టైర్సే ఉన్నాయి ప్రెజెంట్. కార్ కొన్నప్పటి నుంచి ఉన్నవా? కార్ కొన్నప్పటి నుంచి ఉన్నాయి. అయితే దీని బ్రేకింగ్ ఎలాగుంది మనకి? బ్రేకింగ్ వచ్చేసి హైవేలో కొంచెం కాంప్లికేటెడే. స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి కొంచెం ముందుగానే డెసిషన్ తీసుకొని బ్రేక్ ఏసుకోవాలి. సిటీలో అయితే ప్రాబ్లమ్ లేదు. బ్రేకింగ్ సిస్టమ్‌లో అయితే మనకి స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఎలా అనిపిస్తది మనకి? స్మార్ట్ హైబ్రిడ్ అంటే మనకి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ మైలేజ్ ఇంప్రూవ్ అవుతది. హైవేలో మోస్ట్ ఆఫ్ ద హైవేలోనే మనకి యూజ్ అవుతది. ఎప్పుడైతే మనమైతే 60 నుంచి 100కి యాక్సిలరేషన్ ఇస్తామో అప్పుడు కొంచెం బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని పెట్రోల్, బ్యాటరీ 2 కన్జ్యూమ్ అవుతది కాబట్టి కొంచెం 3 కిలోమీటర్స్ ఎక్స్‌ట్రా వస్తది. సిటీలో కూడా అంతే. మన నార్మల్‌గా స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం బ్రేకింగ్ ఏసినప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాటరీ చార్జ్ అయ్యి ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్‌ట్రా ఇస్తది. మనకి స్టీరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది బ్రో? స్టీరింగ్ ఎక్స్‌పీరియన్స్ హై ఫుల్ హై స్మూత్. స్పీడ్‌లో? హై స్పీడ్‌లో బాడీ రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. షార్ట్ షార్ట్ టర్న్స్ గాని లేకపోతే చిన్న టర్న్స్ గాని, ఓవర్‌టేకింగ్ గాని ఈజీగా చేయొచ్చు స్టీరింగ్. మన గ్రౌండ్ క్లియరెన్స్? కాన్ఫిడెన్స్ అయితే మనం ఆఫ్ రోడింగ్ మరీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మరీ ఎక్కువ చేయలేము. కాకపోతే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ గాని, పెద్ద పెద్ద పాత్ హోల్స్ గాని ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఓవరాల్‌గా దీని పవర్ ఎలాగుంది బీహెచ్‌పీ? పవర్ వచ్చేసి మరీ అంత టార్క్ అనేది మనకి 3 థర్డ్ గియర్‌లో, ఫోర్త్ గియర్‌లో అంతా ఉండదు గానీ, సెకండ్, థర్డ్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 4, 5 మొత్తం స్మూతే ఉంటది బండి. దీని టార్క్ బాగుందా? టార్క్ బానే ఉంది. మనం సిటీస్‌లో 3000 గాని? ఆర్‌పిఎం దాటినప్పటి నుంచే టార్క్ బావుంటది. దాని కింద మనం వెళ్తే ఆటోమేటిక్‌గా బండంతా స్మూత్‌గానే ఉంటుంది. నీ హైట్ ఎంత? నాది కరెక్ట్ 6.1 ఉంటది హైట్. 6.5 6.1 6.1 ఉంటది. ఫ్రంట్ మనకి ఫ్రంట్ కొంచెం కంఫర్ట్‌గానే ఉంటది. బ్యాక్ రూమ్ స్పేస్ కావాలంటే మరి ఫ్రంట్ కూర్చున్న సీటింగ్ అడ్జస్ట్‌మెంట్ బట్టి బ్యాక్ అయితే సెట్ చేసుకోవాలి. అంటే ఇది నీ హైట్‌కి సీట్ పెడతాం నీకు బ్యాక్ సరిపోద్దా? బ్యాక్ సరిపోద్ది. కాకపోతే లాంగ్ డ్రైవ్ అయితే కొంచెం లెగ్ రూమ్ అయితే కొంచెం తక్కువ ఉంటది అంతే.
హ్మ్. దీని డిస్‌ప్లే గురించి ఏమైనా కంప్లెయింట్ ఏమైనా ఉందా బ్రో? డిస్‌ప్లే గురించంటే కొంచెం మన ఆండ్రాయిడ్ ఆటో అప్పుడప్పుడు ఆహ్, స్ట్రక్ అవ్వడం గాని, కనెక్ట్ అవ్వకపోవడం గాని ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్నవి. కాకపోతే ఓవరాల్ స్మూత్ అండ్ ఎక్స్‌పీరియన్స్. కొంచెం స్లో ఉంటది అప్పుడప్పుడు లాగ్ అవుతది. ఆ! కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది గానీ ఆటోమేటిక్‌గా తర్వాత బండి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ కనెక్ట్ అవుతుంది. దీని సన్‌రూఫ్ గురించి ఏమైనా? సన్ రూఫ్ కంపాటిబిలిటీ అంటే చిన్న పిల్లలుంటే ఎలాగో రిలేటివ్స్‌లో ఎవరైనా ఉంటే అప్పుడే యూజ్ అవుద్ది గానీ, అసలు నార్మల్‌గా యూజ్ అయితే అయితే అంత యూజ్ అయితే ఉండదు. పర్లేదు. అంటే నీకు సన్‌రూఫ్ ఉంటే బెస్ట్ అనిపిస్తుందా? లేకపోతేనే బెస్ట్ అనిపిస్తుందా? అంటే మాక్సిమం మనం సోషల్ మీడియాలో ఫోటోలు తీసుకోవడానికి లేకపోతే ఏదైనా అకేషన్స్‌కి అయితే పర్లేదు. మరీ అంత యూజ్ చేయం కాబట్టి సన్ రూఫ్ ఉంటే పర్లేదు మంచిదే. కార్‌లో ఉంటే మంచిదే. ఎందుకంటే 12,00,000 పెడుతున్నప్పుడు సన్ రూఫ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పైతే లేదు. ఓవరాల్‌గా ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ అన్నావు బ్రో? ఓవరాల్‌గా ఫ్రంట్ 4 వస్తాయి. ఇటు సైడ్ ఒకటొస్తది. అటు సైడ్ ఒకసారి తర్వాత విండో వైపు ఇవి 2 వస్తాయి. అటువైపు, ఇటువైపు వస్తది. జెడ్ఎక్స్ఐ వేరియంట్‌లో బ్యాక్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో అయితే ఓవరాల్ మొత్తం వస్తది ఎయిర్ బ్యాగ్స్. ఓకే. దాని ఈ మ్యూజిక్ క్వాలిటీ ఎలాగుంది? మ్యూజిక్ క్వాలిటీ బానే ఉంది. బేస్ మరీ అంత ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా మ్యూజిక్ క్వాలిటీ పర్లేదు. డీసెంట్‌గుంది. డీసెంట్‌గుంది. దీని ఏసీ ఎలాగుంది? ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి ఓవరాల్ కొంచెం ప్రీమియం లుక్‌తో ఉండి కొంచెం బటన్స్ అన్నీ బానే ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్ అయితే తొందరగా సమ్మర్‌లో కూడా తొందరగా కూల్ తొందరగా అయిపోతుంది. ఆటోమేటిక్‌గా కూల్ అయిపోతుంది. 2, 3 మినిట్స్‌లో కూల్ అయిపోతుంది. బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి సో, మాట్లాడితే ఫ్రంట్ సీట్ సేమ్ నా హైట్‌లోనే అడ్జస్ట్ అయ్యింది. కొంచెం లెగ్ రూమ్ ఉంది. ఫుట్ రెస్ట్ కొంచెం పర్లేదు. లాంగ్ డ్రైవ్‌కైతే కొంచెం ముగ్గురం కూర్చుంటే సరిపోదు. ఇద్దరైతే పర్లేదు. ఈ లాంగ్ డ్రైవ్‌కి కంఫర్ట్‌గా వెళ్ళిపోవచ్చు కంఫర్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లాంగ్ జర్నీస్. ఓకే. ముగ్గురం అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్ళాలంతే. మనకి రేర్ రేర్ ఏసీ ఈవెంట్స్ ఇచ్చారు గానీ మనం కంట్రోల్స్ ఇవ్వలేదు కదా రేర్. కంట్రోల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు అంతే. కాకపోతే ఈ సైడ్ వెంట్ కూడా వచ్చుంటే బాగుండేది. జెడ్ఎక్స్ఐ ప్లస్ కూడా ఉండదు. మనకి ఆహ్, ఓల్డ్ పర్సన్స్ ఎక్కుతారు కదా! దీని సీట్ హైట్ అదే కొంచెం హైట్ హైట్ అనిపిస్తుందా? ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కాబట్టి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతారా? ఇబ్బంది అయితే ఉంది. ఎక్కడానికి, దిగడానికి గాని? ఎక్కడానికి దిగడానికి కొంచెం ఇబ్బంది. పర్లేదనిపిస్తుందా? దీని డోర్ హ్యాండిల్స్ అయినా, ఫినిష్ స్విచెస్ అయినా? ఫినిష్ తర్వాత స్విచెస్ క్వాలిటీ అన్నీ ప్రాబ్లమ్ లేదు. అన్నీ బానే ఉన్నాయి. హ్మ్. తర్వాత మనకి డోర్ మౌంట్ కూడా బానే ఉంటది స్మూత్‌గానే. కప్ హోల్డర్స్ ఉన్నాయి లాస్ట్‌కి. హ్మ్. ఏదో చిన్న ప్రీమియం ఇది మొత్తం మనకి ఫ్యాబ్రిక్ షీట్స్‌తో వస్తాయి గదా! ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. ఇది మీరు షీటు లెదర్ ఏపిచ్చుకున్నాం. హ్మ్. వెంటిలేటెడ్ సీట్స్ వస్తే బావుంటది. జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో వెంటిలేటెడ్ సీట్స్ సీట్స్ వచ్చాయి. వచ్చాయి. 2 సీట్స్ వెంటిలేటెడ్. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉంది. హ్మ్. నీ హెడ్ రూమ్ ఒకసారి చూపించు. హెడ్ రూమ్ 6.1 6.1 బ్యాక్ సైడ్ అయితే హెడ్ రూమ్ కూడా బానే ఉంది. బాగుంది. బ్యాక్ సైడ్ బాగుంది. బూట్ స్పేస్ గురించి మాట్లాడు. 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. బూట్ స్పేస్ 3 బ్యాగ్స్ పెద్దవి పడతాయి. పైన 2 బ్యాగ్స్ టోటల్ 5 బ్యాగ్స్ పడతాయి. 5 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీకి ఈజీ కంఫర్ట్‌గా లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళడానికి లగేజ్ అయితే సరిపోతది. ప్రాబ్లమ్ అయితే స్పేర్ వీల్ ఒకసారి చూపించు. ఫుల్ సైజ్ స్పేర్ వీల్ వచ్చింది. అలాయ్ వీల్. అలాయ్ వీల్స్. మనకి ట్యూబ్‌లెస్ టైర్స్ కదా! ట్యూబ్‌లెస్ టైర్స్ 4 అన్ని ట్యూబ్‌లెస్. స్పేర్ వీల్ కూడా ట్యూబ్‌లెస్. ఎవరికి ఈ కార్ ఎవరికి సజెషన్ ఇస్తే బావుండనిపిస్తుంది? ఫ్యామిలీకి నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైనా 10-12 ఆ రేంజ్‌లో బడ్జెట్‌లో. మంచి బడ్జెట్‌లో మంచి కార్ ఏదైనా సేఫ్టీ పరంగా కూడా బానే ఉంటది. కార్ స్ట్రాంగ్‌గానే ఉంటది. అది ఫీల్ అయితే అయ్యాను. 2, 3 సార్లు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా కూడా ఎలాంటి స్క్రాచెస్ తోటే పోయింది బండి. ఇంకేం అవ్వలేదు. మంచి నలుగురు, ఐదుగురు ఉండే ఫ్యామిలీకైతే ఈజీగా మీకు మంత్లీ ఒక ఫ్యూయల్‌కి ఒక 2,000-3,000 పోయినా సర్వీసింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఒక సర్వీసింగ్‌కి 8,000-10,000 అవుతది. సంవత్సరానికి ఒక 2 సర్వీసింగ్‌లు అయితే సరిపోద్ది. మైలేజ్ కూడా 15-16 వస్తది ఈజీగా. మంచిగా డ్రైవ్ చేస్తే 15-16 సిటీలో కూడా లాగొచ్చు బండి. దీని సర్వీసింగ్, రిసీవింగ్ అయినా మారుతి వాళ్ళ కారు ఎలా కేర్ చేస్తున్నారన్నది బానే చేస్తున్నారా? మారుతి సోంపేట అయితే బెస్ట్. మారుతి సుజుకి సోంపేట అయితే మంచి కస్టమర్ సర్వీస్ గాని అందిస్తారు. మన టైమ్ టు టైమ్ ఇవ్వడం గాని, లేకపోతే ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా రెక్టిఫై చేయడానికి ముందుంటారు. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓవరాల్ అయితే మనకి 4 ఔట్ ఆఫ్ 5. 4/5 ఇస్తాను. సబ్ కాంపాక్ట్ 4 మీటర్స్ లోపు ఏదైనా కార్ చూడాలనుకుంటే డీసెంట్‌గా
ఏదైనా మంచి ప్రొఫెషన్‌లో ఉండి కొంచెం డీసెంట్‌గా ఉండాలి కారు. అలాగే మంచి మైలేజ్ ఉండాలి. ఫ్యామిలీకి కూడా తిప్పడానికి ఈజీగా ఉండాలంటే ఈ కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇది మన ఓనర్‌షిప్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఒక ఓనర్‌షిప్ రివ్యూ లేక ఒక బైక్, కార్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.